హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ముందుగా ఈరోజు ప్రధాన పత్రికలైనటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వాటి యొక్క ముఖ్య విశేషాల గురించి ఒకసారి తెలుసుకుందాం. పోతే ఈనాడులోకి వెళ్తే పద్మోత్సవం అని చెప్పి నిన్న పద్మ విభూషణ్‌లు పురస్కారాలు అందుకున్నారు ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి తన భర్త ఆహ్, ధర్మేంద్ర మరణానంతరం ప్రకటించినటువంటి పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నటువంటి ఎంపీ హేమలతకి ఇచ్చినట్టు ఒక వార్తొచ్చింది. అలాగే ఎంతమందికి వచ్చాయో దాని గురించి బ్యానర్ వార్తలో రాశారు. తొలి విడతలో 66 మందికి పద్మ అవార్డు ప్రాధాన్యతలు. పద్మ విభూషణ్ అందుకున్నటువంటి వయోలిన్ విద్వాంసురాలు ఎన్. రాజం, పద్మశ్రీలు స్వీకరించినటువంటి 6 తెలుగువారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారు. వివిధ రంగాలలో విశేష సేవలందించే వారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులు తొలి విడత ప్రధానోత్సవం సోమవారం రాష్ట్రపతి భవన్‌లో గణతంత్ర మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 66 మంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నట్లు ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. పోతే కింద కోటి పరిశ్రమలకు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ద్వారా స్థాపన లక్ష్యంగా సీఎం స్పష్టీకరణ. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త సాధ్యం. అందుకు అనుకూలంగా కార్యాచరణ. విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ లో 2026 అంటే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసినటువంటి దాని గురించి ఈనాడులో ప్రథమంగా బ్యానర్ వార్త చేశారు. రాష్ట్రంలో 20.77 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉన్నాయని, కనీసం 1 కోటి ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎంఎస్ఎంఈలు 557 కోట్ల ప్రోత్సాహంగా చెల్లించినట్లు పేర్కొన్నారు. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాల వేదికలో నిర్వహించిన ఎంఎస్సిఎం గ్రోత్ సమ్మిట్ 2026లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారు. రైతులు భూములకి సహకరిస్తున్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి రైతులు సహకరిస్తున్నారు. రైతులకు న్యాయం చేస్తేనే వారి పరిశ్రమలకు భూములు ఇచ్చినందుకు ముందుకొస్తారు. 2024 జూన్ నుంచి 2953 ఎంఎస్ఎంఈలు యూనిట్లు రాగా వాటి ద్వారా రాష్ట్రానికి 4.60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి రైతులని ఉద్దేశించి ఒక మాట మాట్లాడారు. ఇంకొక మెయిన్ వార్త అండి. 10 రోజుల్లో రూ. 7కు పైగా ఈ పెట్రోల్ రేటు పెరిగినట్లు ఒక వార్త వచ్చింది. రాష్ట్రంలో 118.39 పైసలు, రూ. 106.10 చేరినటువంటి ధరలు అని చెప్పి ఈ పెట్రోల్, డీజిల్ మీద ఒక రేటు ఒక దాని గురించి వేశారు. దేశంలో మళ్ళీ పెట్రోల్ మోత మోగింది. పెట్రోల్ పై లీటర్ కి రూ. 2.61, డీజిల్ పై రూ. 2.71 చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. దాంతో పల్నాడు జిల్లా మాచర్ల, శ్రీకాకుళం జిల్లా కంచిలి, చిత్తూరు జిల్లా కుప్పంతో వీటితో వరుసగా రేట్లు పెరిగాయని చెప్పి మళ్ళీ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగినట్లు ఒక వార్త మనం చూడొచ్చు. తర్వాత ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రముఖ జర్నలిస్టు ఆయన చెప్పుకుంటున్నట్టు తిరిగాక అతను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ కేంద్ర హోంశాఖ మంత్రి కోరినట్టు ఆయన చెప్పారు. దాని గురించి ఆయన కౌంటర్ గా నిన్న ఒక విషయం మాట్లాడాడు. పార్టీకి నేనే కమాండ్, ఊహం నాదే, అందరూ పాటించాల్సిందే. 5 కోట్ల మంది ప్రజల ఆక్షలు తీర్చేందుకు కూటమి కట్టాం. చిన్న చిన్న సమస్యలు ఉంటే గొడవ పడతామా, ఇబ్బందులు భరిస్తామా, చేయి దాటిపోతే సహించను. నేరస్తులను జైలుకు పంపాలని కోర్టుకు మేమేం చెప్పామా? చూడండి, నేరస్తులను జైలుకు పంపాలని కోర్టులకు మేమేమన్నా చెప్పాలా? అరెస్ట్ చేయిస్తేనే సెంటిమెంట్ చూపించి సీఎం అవ్వాల్సి అనుకుంటారేమో. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని గురించి బ్యానర్ వార్తలో వేశారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఆంక్షలు నెరవేర్చడం కోసం కూటమి కట్టాం. మనమేదో చేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కాదా ప్రజలు నమ్మింది. అలాంటి కూటమిలో ఉన్న చిన్న చిన్న సమస్యలు గొడవ పడతామా? 5 కోట్ల మంది ప్రజల కోసం మనస, వాచ, కర్మన మద్దతిస్తా. జనసేన కార్యకర్తలు ప్రస్తావించి ఇబ్బందుల్లో తారాస్థాయికి లేవు. ఒక వ్యక్తి చేసినటువంటి తప్పును ఆ వ్యవస్థపై పెట్టకూడదు అని చెప్తూ హితబోధలు చేస్తూ జనసేన పార్టీకి, అదే విధంగా ఇతను కౌంటర్ గా ప్రముఖ జర్నలిస్ట్ కి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ వేశారు. పోతే ఇంకా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అండి. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పకు భారీ అక్రమాస్తుల కేసులో ఋషికొండ, పరవాడ, తరగపు వలస, తాడేపల్లి ప్రాంతాల్లో ఖరీదైన స్థలాలు, నివాసాలు, వాటి విలువ 10 కోట్లలోనే వైకాపా హయాంలో
కోర్టులో కొల్లగొట్టినట్టు నిర్ధారణ. చిన్నప్పను అతని కుటుంబ సభ్యుల నివాసాలలో ఏసీబీ సోదాలు అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడవచ్చు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు, జూన్ 8 వరకు రిమాండు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడు ఈ చిన్నప్పన్నే అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ తిరుమల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి చిన్నప్పను వైకాపా ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున అక్రమాలను కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. 2019 అక్టోబర్ 16 నుంచి 2024 జూన్ 1 వరకు ఢిల్లీలోని ఏపీ భవన్లో స్పెషలైజేషన్ అధికారి హోదాలో నెలకు 75,000 రూపాయల జీతం తీసుకున్నటువంటి చిన్నప్పన్న విశాఖపట్నంలో అత్యంత ఖరీదైనటువంటి రుషికొండ, పరవాడ, తగరపు వలస లాంటి ప్రాంతాలలో గుంటూరు జిల్లా తాడేపల్లి కోట్లతో విలువ చేసేటువంటి ఆస్తులు కొన్నట్లు తేలింది. ఇవే కాకుండా షేర్ మార్కెట్లలో లక్షల్లో పెట్టుబడి పెట్టినట్లు చిన్నప్పనపై అక్రమస్తుల కేసు నమోదు చేసినటువంటి ఏసీపీ అధికారులు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు, సంబంధికులు నివాసంలో గత 2 రోజులుగా సోదాలు నిర్వహించారు అని చెప్పి మనకు ఈ చిన్నప్పన్న గురించి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. పోతే నీట్ గురించి సుప్రీంకోర్టు చాలా ఘాటుగా స్పందించిందండి. మళ్ళీ నీటిలో తప్పులు జరుగుతాయని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ తీర్పునిచ్చింది. గుణపాఠం నేర్చుకోవాలా, పర్యవేక్షణ కమిటీ సిఫారసులు ఏమయ్యాయి, నీట్ పేపర్ వ్యవహారంపై ఎన్టీటీఏ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. వైద్య కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే నీట్ ప్రశ్నాపత్రం పదే లీక్ అవుతున్నా దాన్ని అడ్డుకట్ట వేసేది ఎలా, తగు చర్యలు తీసుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అట్లాగే వైఫల్యాల నుంచి జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ గుణపాఠం నేర్చుకోలేదంటూ జస్టిస్ ఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం సోమవారం మండిపడింది. గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాలకు అమలు తీరుపై గురువారానికల్లా అఫిడవిట్ సమర్పించాలని చెప్పి సుప్రీంకోర్టు చాలా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి విషయాన్ని గురించి ఒక వార్త మనం చూడొచ్చు. అలాగే ఇదే జగన్మోహన్ రెడ్డి మన పెట్టినటువంటి ప్రెస్ మీట్ గురించి దానికి ప్రతిరోజు రభస జరుగుతూనే ఉందండి. నిన్న కూడా జగన్ తాత రాజారెడ్డి అక్రమాస్తులు మైనింగ్తో తోసేశారు. స్మారక చిహ్నంగా ప్రకటించిన ప్రాంతంలోనే ఎంపీఎండీసీలతో కలిసి 25,000 టన్నులు బైరటీస్ తరలించారు అని చెప్పి మాట్లాడినటువంటి విషయాల గురించి చేశారు. జగన్ తాత వైఎస్ రాజశేఖర రెడ్డి మంగళంపేటలో అక్రమ మైనింగ్ పాల్పడ్డారు. అరుదైన ఖనిజ నిల్వలను గుర్తించి స్మారక చిహ్నంగా ప్రకటించిన ప్రాంతం నుంచే 12,500 టన్నుల బైరటీసీలను దొంగతనం చేశారు. అందుకు గాను 24.2 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం నుంచి నోటీసులు కూడా అందుకున్నారు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి వార్తలు మనం చూడొచ్చు. ఇంకా ఏంటంటే అమరావతి భూములే తీసుకునేలా టీడీఆర్ కుంభకోణంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లీలలో అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. అయితే భూములు ఇవ్వడానికి ఆసక్తి వ్యక్తీకరణ కోసం పబ్లిక్ నోటిఫికేషన్ ఇస్తే ఆ విషయం అందరికీ తెలిసిపోతుందని, అప్పుడు తాము అనుకున్నట్లుగా కావాల్సిన వారి భూములను మాత్రమే తీసుకునేందుకు వీలు కాదనే ఉద్దేశంతో అసలు పబ్లిక్ నోటిఫికేషనే జారీ చేయలేదు. అయినా దాన్ని జారీ చేసినట్లు నకిలీ ప్రాఫికేషన్ రికార్డులను సృష్టించి వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపి అనుమతులు పొందారు. టీడీఆర్ బాండ్లు జారీ ద్వారా భూములు తీసుకున్నందుకు విషయం ముందుగానే తెలిసింది. ఇతరులు తెలియకుండా ఆ తతంగం అంతా నకిలీ ఫైల్ నంబర్లు వేసి నడిపించారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. సో ఇంకో పేజీకి వెళ్దామండి. సెకండ్ పేజీలో ఇదే ఈ కోటి పరిశ్రమల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాని గురించి చేశారు. జూన్ 5న 10వ తరగతి ఆంగ్ల భాష పరీక్ష అంటండి అని చెప్పి ఈ నెల 28 బక్రీద్ సెలవుల కారణంగా 10వ తరగతి అడ్వాన్స్మెంట్ సప్లిమెంటరీ భాషా సబ్జెక్ట్ పరీక్షలకు జూన్ 5వ తారీఖుకి మార్చినట్లు ఒక వార్త వేశారు. తర్వాత అమరావతిపై తప్పుడు ప్రచారం మానుకోవాలి, వైకాపా అధినేత జగన్ పురపాలక శాఖ మంత్రి నారాయణ హితవు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి దాని గురించి ఒక బ్యానర్ వార్త వేశారు. ఎంపెడా చైర్మన్ గా జవహర్ కొచ్చిన్లో బాధ్యత స్వీకరణ అని చెప్పి ఒక బ్యానర్ వార్త. గ్రంథాలయ సంస్థకు 16,000 పుస్తకాలు అందజేత అని చెప్పి ఒక వార్త వేశారండి. ఇంకోటి ఏంటంటే మద్యం కుంభకోణం కేసులో ట్రైడ్ ఇన్ఫ్రాక్టర్స్ కు ఈడీ నోటీసులు ఇచ్చారని చెప్పారు. దీంట్లో కేశినేని చిన్ని గారి భార్య కూడా ఉందని చెప్పి
ఈడీ నోటీసులు పంపించింది. దాని గురించి ఒక వార్త వేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి డైరెక్టర్ గా ఉన్న ప్రైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్ఎల్పి అనే సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా అంటే ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి ఈడీ ప్రధాన నిందితుడు రాజకష్ రెడ్డితో అంతకు ముందు లావాదేవీలు నడిపిన వారందరికీ నోటీసులు ఇచ్చి అవి ఏ వ్యవహారానికి సంబంధించినవో అనే కోణంలో విచారిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెను కూడా జానకి లక్ష్మి గారిని కూడా రమ్మని నోటీసులు ఇచ్చారంట అండి. ఈ బూటకపు ప్రచారాలు మానుకోవాలని చెప్పి కేశినేని నాని గారు మాట్లాడినటువంటి చిన్ని గారు మాట్లాడిన దాని గురించి ఇచ్చారు. హైదరాబాద్ లో రాజకేశ్ రెడ్డి నాకు పక్కనే స్థలాలు ఉన్నాయి, వాటికి ఉమ్మడిగా అభివృద్ధి పనులు చేయడం కోసం 2021లో ఫ్రైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎల్ఎల్పి పేరిట స్పెషల్ పర్సనల్ వెహికల్స్ ని ఏర్పాటు చేసాం. దాని గురించి మేము కలిసామే తప్ప మాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన కూడా మాట్లాడిన దాని గురించి వేశారు. సో అదే సేమ్ వైవి సుబ్బారెడ్డి ఆస్తుల గురించి చిన్నప్పుడు దాని కంటిన్యూషన్ గా ఇక్కడ ఇచ్చారండి. ఇది పద్మభూషణ్ గురించి ఇచ్చారు. సో ఇదండి. ఒకసారి సాక్షికి వెళ్దాం. సాక్షిలో మెయిన్ వార్తల గురించి ఒకసారి చూద్దాం. పోతే సాక్షిలోకి వెళ్తే పేపర్ లీక్ డేటా డిలీట్ మెరిట్ లిస్ట్ మాయం మెగా డిఎస్సీఏనా దగా డిఎస్సీనా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై దోషమెత్తినటువంటి విషయాన్ని గురించి ఒక వార్త రాశారండి. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్ ను ఎందుకు దాచిపెడుతున్నారు? ఉద్యోగస్తులను మోసం చేయడం దగా కాదా? మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం, కొత్త నోటిఫికేషన్ తో పబ్లిసిటీ స్టంట్, చివరకు స్కామ్లతో ముగిసిన మీ నిర్వాహకం, మొదటి ర్యాంక్ వచ్చిన అభ్యర్థి వివరాలు డేటా బేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? సెలెక్టివిటీగా కొందరిని మాత్రమే మెసేజ్లు ఎందుకు పంపించారు? ఎంపికైన వారిని జాబితా ఎందుకు ప్రదర్శించలేదు అని చెప్పి ఈ డిఎస్సి గురించి ఏదో మాట్లాడిన విషయం గురించి ఇక్కడ చేశారండి. ఇంకోటి గొంతెండుతుంది బాబు నీరు బేజారు అని చెప్పి ఒక వార్త చేశారు. అనంతపురం జిల్లా కొనగొంట్లలో తాగునీటి కోసం రాస్తారోకి వచ్చేసినటువంటి గ్రామస్తులు అని చెప్పి బిందెలతో వేసినటువంటి ఫోటో వేసి ఒక వార్త రాశారండి. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు నీళ్ళు వదిలినటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి నీళ్ళ గురించి చేశారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జనవరిలోనే అధికారులు ప్రణాళికలు, మే నెలలో ముగిసిపోతున్న నిధులు విడుదల చేయనటువంటి ప్రభుత్వం, నీటి సమస్య పరిష్కారానికి అనంతపురం మొదలు శ్రీకాకుళం వరకు ఆందోళనలు, గ్రామంలో వారం నుంచి 20 రోజులు ఒకసారి నీరు విడుదల, ప్రకాశం జిల్లా అర్ధరాత్రి మహిళలు పడిగాపులు అని చెప్పి ఒక బ్యానర్ వార్త నీరు గురించి చేశారు. పోతే ఇది చేశారండి. మళ్ళీ ఆకాశానికి ఇంధనం రేట్లు అని చెప్పి ఇంధనం గురించి, డీజిల్ పెట్రోల్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దాని గురించి వేశారు. పద్మభూషణ్ పురస్కారాల ప్రధానోత్సవంలో ద్రౌపది ముర్ము ఇచ్చినటువంటి విధానం గురించి, దాని గురించి మనం చెప్పుకున్నాం. పోతే పెద్ద పెద్ద మాటలు వద్దు, వైఎస్ జగన్ విమర్శించే స్థాయి ఇది కాదు అని చెప్పి బీటెక్ రావు గారు నిన్న తీసినటువంటి దానికి కౌంటర్ గా మాట్లాడిన దాని గురించి చేసాం. అవినాష్ మాట్లాడిన దాని గురించి. పోతే ఇది చెప్పుకున్నాం కదా, టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి ఈడీ షాక్. వాళ్ళ భార్యకి ఇచ్చారండి మామూలుగా, కానీ కేశినేనికి షాక్ అని చెప్పి దీంట్లో రాశారు. దాని గురించి మనం చెప్పుకున్నాం. పోతే పొగాకు రైతులు ధర్మాగ్రహం, ప్రకాశం జిల్లాలో బేలు తగలబెడుతున్నటువంటి నిరసన, చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆగ్రహం, వేలం కేంద్రంలో వ్యాపారస్తుల తీరుపై కన్నెర్ర, ధరలు లేక భారీగా నష్టపోతున్నామంటూ ఆవేదన అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూశారు. పోతే దీని గురించి మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది. రంగా హత్యకు చంద్రబాబు సూత్రధారి అని చెప్పి మాట్లాడిన నాడు హోంమంత్రి కోడెల, ఎస్పీ వ్యాస్ పాత్రధారులు, రంగా హత్య జరిగింది, కేసు కొట్టేసింది టీడీపీ హయాంలోనే, విజయవాడలో ఏ ఇంటికి వెళ్ళినా అడిగినా రంగని చంపింది చంద్రబాబు అని చెప్తారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వైఎస్ కుటుంబంపై దుష్ప్రచారం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర ఫైర్ అని చెప్పి ఒక బ్యానర్ వార్త చేశారండి. సో ఇదండి ఈ ప్రధాన పత్రికలైనటువంటి ఈనాడు, సాక్షి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.